South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఎప్పుడన్నా సరే వేడి వస్తువు కానీ లేదా మంట కానీ ఉన్నప్పుడు వెంటనే వాటర్ ట్యాప్ వాటర్ పోయడం అన్నదే ఫస్ట్ వేయడం. ఓకే. సో చెయ్యి అట్లాంటిది అయితే అది ట్యాప్ రన్నింగ్ వాటర్లో ఒక 5-10 మినిట్స్ పెట్టేయడం బెటర్. లేదు అంటే ఒక గిన్నెలోని వాటర్ ట్యాప్ వాటరే, ఐస్ వాటర్ అన్నది మంచిది కాదు. మరలా ఓకే, కూల్ వాటర్ పోయకూడదు. కూల్ వాటర్ పోయే అవసరం లేదు. మామూలు ట్యాప్ వాటర్ ఉంటే చాలు. ఆ వాటర్లోని కాలిన పార్ట్ని పెట్టేయడం కానీ లేదా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లో ఒక 10 మినిట్స్ పెడితే ఏదైతే ఉందో దాని వేడి తగ్గిపోయి లోపలికి కాలకుండా ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ ఎయిడ్. ఓకే మ్యామ్, ఇప్పుడు పిల్లలకి ఒళ్ళు కాలిన తర్వాత వెంటనే వాటర్ పోస్తారు లేదా బర్నాల్స్ కానీ ఇటువంటి ఆయింట్మెంట్స్ పెడుతుంటారు. అవి పెట్టడం కరెక్టే అంటారా డాక్టర్ దగ్గర? చాలా మంది ఏంటంటే కోల్గేట్ టూత్ పేస్ట్, బర్నాల్ ఆయింట్మెంట్, ఇంక్, కొంతమంది అయితే కోల్తార్ కూడా అప్లై చేస్తుంటారు. అవన్నీ కూడా అప్లై చేయకూడదు. మేడం చెప్పినట్టు 10 మినిట్స్ ట్యాప్ వాటర్ క్లీన్ చేసి దాని తర్వాత ఒక తడి బట్ట క్లీన్ క్లాత్ ఏదైనా కవర్ చేసి ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకురావడం మంచిది. తీసుకొచ్చిన వెంటనే ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ తీసుకురాగానే క్యాజువాలిటీ ఎమర్జెన్సీలో యూజువల్లీ ఫస్ట్ చూస్తారు. అదంతా కూడా చూసి ఫస్ట్ ఏంటంటే ఐవీ లైన్ సెక్యూర్ చేసుకోవాలన్నమాట. బర్న్స్ అయినప్పుడు ఏ ద్వారా కానీ ఏదర్ హాట్ లిక్విడ్ అంటే ఏదైనా ద్రవ పదార్థం లిక్విడ్ కానీ అయ్యుండొచ్చు, సాంబార్ కానీ, కర్రీ కానీ, ఆయిల్ కానీ, మిల్క్, లేకపోతే హాట్ వాటర్, ఇవి మోస్ట్ కామన్ చిల్డ్రన్లో. అది కాకుండా ఏంటంటే అగ్ని ప్రమాదాలు కూడా అవి ఉండొచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ బర్న్స్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా సహజమైన కారణాలు పిల్లల్లో కాలిన గాయాలతో వచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ఫస్ట్ ట్యాప్ వాటర్ తోటి క్లీన్ చేయాలి. మన దగ్గరికి రాగానే ఐవీ లైన్ పెట్టుకుంటాము. ఏదైతే ఫ్లూయిడ్ లాస్ అయితే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ లేకుండా చూసుకోవాలి. సో ఐవీ లైన్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాత యూరిన్ అవుట్పుట్ మానిటర్ చేయడానికి ఫోలిస్ క్యాథెటర్ వేసుకోవాలి. అది బాడీలో ఎంత కాలింది అన్న దాని మీద మనం ట్రీట్మెంట్ అన్నది ఆధారపడుతుంది. ముందైతే వాటర్ కింద పెట్టి తర్వాత తడి బట్ట వేసేసి హాస్పిటల్కి తీసుకొని రావడం అన్నది ముఖ్యం. తీసుకొచ్చాక డాక్టరు ఎంత కాలింది బాడీలో అంటే 10% కంటే ఎక్కువ కాలితే చిన్నపిల్లల్లోని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడుతుంది. లేదా మొహానికి కాలినా లేదంటే జెనైటల్ రీజన్లో కాలినా చేతులకి కాలినా అలాంటి స్పెసిఫిక్గా ఉన్న వాటికి కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఆ క్రైటీరియా అన్నది డాక్టర్స్ చూసి చెప్తారు. మేడం, కాలడం అనేది ఒక 10% పెరిగితే వాళ్ళ సివియారిటీ అనేది ఏ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది? 10% కంటే ఎక్కువ అయితే అది బాడీలో హార్ట్ మీద వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందువలన అడ్మిట్ చేసి మేడం చెప్పినట్టు ఫ్లూయిడ్స్ అన్నవి ఇవ్వాలన్నమాట. అంటే ఐవీ లైన్ పెట్టి ఫ్లూయిడ్స్ ఇస్తాం కదా, అవి ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా బర్న్స్ పేషెంట్కి తినొద్దు తాగొద్దు అన్నది మాత్రం అవసరం లేదు. కాబట్టి కంటిన్యూస్గా కాలిన వెంటనే వాటర్ తాగడానికి మాత్రం ఏమీ అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగా మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో పెద్దలు కానీ అటు పేరెంట్స్ కానీ చేసే మిస్టేక్స్ ఏంటి, చేయకూడదు అని మీరు చెప్పేవి సలహాలు మేడం? అవి రేఖ గారు ఆల్రెడీ మీకు చెప్పారు. పేస్ట్ అప్లై చేయడం కానీ అవి చేయాల్సిన అవసరం లేదు. అంటే చాలా కామన్గా ఇంట్లో ఉండే వస్తువుల్ని వాడాలని చూస్తారు. ఆయింట్మెంట్లోని బర్నాలు అన్నది కొంతవరకు అవైలబుల్ ఉంటే పెట్టేసేయచ్చు. కాకపోతే వాటర్ అన్నది వేయడం అన్నది ముఖ్యం. ఓకే మేడం, ఈ ట్రీట్మెంట్ తర్వాత ఈ ప్రోగ్రెస్ అనేది కానీ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అది హీల్ అవ్వడానికి? ఫస్ట్ చిన్నపిల్లలు రాగానే అదంతా కూడా మోర్ దెన్ 10% ఉంటే అడ్మిషన్ చేస్తాము. లేకపోతే ఓపీ బేసిస్ మీద ట్రీట్ చేసి మళ్ళీ 2 రోజులకి ఒకసారి, దాని తర్వాత గాయాలను బట్టి వారానికి ఒకసారి వచ్చి చూపించుకోమంటాం. అదే అడ్మిట్ అయిన కేసులకి ఏంటంటే చాలా వరకు చిన్నపిల్లలు స్కాల్డ్ బర్న్స్ అంటాము, ఏదైనా ద్రవ పదార్థం పడడం వల్ల అవుతుంది. యూజువల్లీ వాటర్ అయితే కొంచెం తక్కువ డెప్త్ ఉంటుంది, బట్ ఆయిల్ ఇవన్నీ కొంచెం ఎక్కువ డెప్త్ కాలుతాయి. అవన్నీ కూడా సూపర్ఫిషియల్ బర్న్స్ అయితే అందులో డిగ్రీస్ ఉంటాయి. సూపర్ఫిషియల్ వాటికి నీట్గా అంతా క్లీన్ చేసి మత్తులో కొలాజన్ షీట్స్ అని అవైలబుల్గా ఉన్నాయి. అవి వేయడం ద్వారా ఫస్ట్ వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంది అండ్ ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవి డ్యూరేషన్ తగ్గుతుంది. డైలీ డ్రెస్సింగ్స్ ప్లస్ పెయిన్ ఫర్ ద చైల్డ్ అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే, అంటే లోపలికి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా అది కాపాడుతుంది. అది ఏంటంటే ప్రొటెక్టివ్ చర్మం అన్నమాట, కృత్రిమ చర్మం లాగానే. అది కాకపోతే
ఆర్టిఫిషియల్, కాకపోతే స్కిన్ యొక్క ఫంక్షన్స్ అన్ని అది చేస్తుంది. అది వేసిన వెంటనే ఏమవుతుందంటే ఒక 2 days లో డ్రై అయిపోతుంది. డ్రై అయిపోగానే బేబీని ఎత్తుకోవడానికి కానీ లేదా స్నానం కూడా చేయించేసి వాళ్ళు కేర్ తీసుకోవచ్చు. ఓకే. సో అంటే కొంతమందికి ఒక భయం ఉంటుంది మేడం, ఇటువంటి ఆపరేషన్స్ చేసినప్పుడు అది ఏమన్నా కొంత వేరే ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా బర్నింగ్ సరౌండింగ్స్ లో అని డౌట్ ఉంటుంది. అంటే అది ఎంత త్వరగా వేస్తే అంత మంచిది అనమాట. కొలాజన్ అన్నది లేట్గా వేస్తే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వస్తుంది, అప్పుడు వేయకూడదు. కాబట్టి 24 hours ఎంత 6 గంటల లోపల వేస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అది కంప్లీట్ మన స్కిన్ లాగానే అది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో కానీ 24 hours లోపల కూడా క్లీన్ చేసేసి మేడం చెప్పినట్టు మన ఎనస్థీషియాలో చేస్తామన్నమాట. ఆ పరిస్థితుల్లో మాత్రం తాగకుండా తినకుండా ఒక 6 గంటలు ఉంచాల్సి వస్తుంది. తర్వాత ఆ టైంలో ఫ్లూయిడ్స్ ఇస్తాము. మొత్తము కాలిపోయిన చర్మం అంతా తీసేసి దాని మీద ఈ కొలాజన్ షీట్స్ అన్ని కవర్ చేస్తాం అన్నమాట. ఒక 2 days లో అది ఫుల్ డ్రై అయిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం కూడా పడదు, అది ఇంటికి కూడా పంపించవచ్చు. మళ్ళీ డ్రెస్సింగ్ కి రావాల్సి ఉంటుందా? అసలు డ్రెస్సింగే చేయని అవసరం లేదు, అదే దాని బ్యూటిఫుల్. నైస్ నైస్ మ్యామ్. ఇది క్లియర్ చేసిన తర్వాత స్టిల్ కొంత బర్నింగ్ మచ్చలు ఏమన్నా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయా ఈ కొలాజన్ షీట్ వాడిన తర్వాత? కొలాజన్ షీట్ వాడిన తర్వాత కూడా మచ్చలు అయితే ఉంటాయి, బట్ ఓపెన్ టెక్నిక్ అంటే జస్ట్ ఆయింట్మెంట్ పెట్టడం వల్ల వచ్చే స్కార్ కంటే కూడా కొలాజన్ షీట్ వేస్తే కొంచెం మచ్చలు అనేవి మాక్సిమం తగ్గుతాయి. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఉండదు కాబట్టి డెప్త్ వెళ్ళదు అన్నమాట. మచ్చ అన్నది ఎప్పుడు ఏర్పడుతుందంటే పై పొరలు కాకుండా మధ్య పొరలు కింద పొరలు ఇన్వాల్వ్ అయినప్పుడే బర్న్స్ లోని మచ్చ అన్నది వస్తుంది. కాబట్టి మొదటి నుంచి కేర్ తీసుకుంటే చాలా వరకు మచ్చ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కొన్నిసార్లు తెలియక పిల్లలు వాళ్ళకి బాగా నొప్పి వచ్చిందని బర్నింగ్ అయిన వెంటనే అక్కడ ఆ పర్టికులర్ బర్నింగ్ ఏరియాలో రబ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? చుట్టూ పేరెంట్స్ దాన్ని ఆపాలంటే ఏం చేస్తే బెటర్? సాధారణంగా పెయిన్ ఉన్నప్పుడు ఏడవడము అది చేసుకోవడము కామన్. యాక్చువల్గా పైన కాలిన చర్మాన్ని కూడా మేము తీసేసి ఏదైతే కాలిందో అది తీసేసి ఈ కొలాజన్ అని క్రీమ్ కానీ ఏదన్నా పెడతాము, కాబట్టి అది ఆపాల్సిన అవసరం లేదు. ఓకే. ఈవెన్ బర్నింగ్ ఆపరేషన్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడికేషన్స్ ఉంటాయా మ్యామ్ దీనికోసం? ఉంటాయి. అందరికీ కొలాజన్ షీట్ తో హీల్ అయిపోతుందని కాదు, కొంతమందికి ఏంటంటే దాని తర్వాత గాయం మాని తర్వాత ఎర్రపుండు డెవలప్ అవుతుంది. ఎర్రపుండు వచ్చిన తర్వాత ఏదర్ వాళ్ళ చర్మం కానీ వేస్తాం. చాలా వారు కొంతమంది పిల్లల్లో ఏంటంటే మనం చర్మం తీసుకోవాలి అంటే యూజువల్లీ కాళ్ళ నుంచి తీసుకుంటాం. ఒకవేళ కాళ్ళే కాలిపోతే అప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది క్వశ్చన్. అప్పుడు ఈ మధ్య కాలంలో మేమైతే తల మీద నుంచి స్కాల్ప్ నుంచి తీసుకుంటున్నాము. ఇనిషియల్ గా అంటే హెయిర్ సరిగా వస్తుందా రాదా అని చాలా డౌట్స్ ఉండేవి, బట్ ఒక రీసెంట్ గా ఒక పేషెంట్ కి అయితే 3 సార్లు తీసుకున్నాం. బట్ ఆఫ్టర్ 4 to 5 months హిస్ హెయిర్ చాలా నార్మల్ గా వచ్చేసింది, ఏం తగ్గలేదు. అది కాకుండా ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ స్కిన్ అవైలబుల్ ఉంది, దాన్ని డోనర్ సైట్స్ అంటాం. వాళ్ళకి చాలా తక్కువ సైట్స్ అవైలబుల్ ఉంది అంటే వాళ్ళవి చాలా కొంచెం వేసి స్కిన్ బ్యాంక్ స్కిన్ దాని మీద వేస్తాం. దాని వల్ల ఏమవుతుందంటే ఆ మధ్యలో గ్యాప్ ఉన్నది కూడా త్వరగా హీల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాలిన గాయం ఏదైనా సరే 14 రోజుల లోపల కాలింది మానకపోతే అది చాలా డీప్ గా కాలినట్టు లెక్క అన్నమాట. అవి మామూలుగా హీల్ అవ్వవు. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏదైతే కాలిందో అది ఆపరేషన్ చేసి తీసేసేయాలి. దానంతటా అది మానడానికి మనము చూస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కొల్లాజన్ వేసిన తర్వాత కూడా 14 నుంచి 20 రోజుల వరకు మనము గాయం మానిందా లేదా అన్న అంటే మామూలుగా మారిపోతే కనుక కొల్లాజన్ అన్నది ఇట్లా లేచిపోతుంది కవర్ లాంటిది, దాన్ని కట్ చేసేస్తాం. ఏదైతే మానదో దాన్ని సర్జరీ చేసి దానికి స్కిన్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కువ శాతం ఉందనుకోండి, అంటే ఇది మొత్తం 2 చేతులు కాలే లేదా 2 కాళ్ళు కాలే, అలాంటప్పుడు ఆ పేషెంట్ యొక్క చర్మాన్ని కానీ లేదా ఆ చర్మము ప్లస్ స్కిన్ బ్యాంక్ స్కిన్ 2 కలిపి వేస్తామని. చెప్పండి. ఆ విధంగా చేసిన మానిన వాళ్ళు ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు. స్కిన్ బ్యాంక్ అన్నది ఉస్మానియాలో 2 రాష్ట్రాల్లో మొదటి. సో దాన్ని మనము చిన్నపిల్లలకి చాలా ఉపయోగిస్తున్నాము. ఒక్కరు దానం చేసిన చర్మాన్ని 4-5 పిల్లల్ని
బతికించే అవకాశం మాకు లభించింది. ఓకే, ఒక రకంగా అంటే స్కిన్ డొనేషన్ వల్ల కూడా ఇట్లా మనకు చాలా బెనిఫిట్స్ ఉపయోగం ఉందండి.